ఫైట్ ఉండేది. సార్ ఏదైనా సరే ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. సురేంద్ర నాయుడు గారు మీరేం చెప్తారు? ఇప్పుడు వారి న్యాయం జరిగే విషయంలో ఇక్కడ సిబిఐ చేతులెత్తేసిందని అనాలా, లేదంటే మరి కావాలనే చేస్తున్నారని అనాలా? వారి మాటల్లో చెప్పాలంటే మాత్రం న్యాయం తిరస్కరణకు గురైంది అని వారు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇక్కడ చూస్తుంటే కూడా ఆయా కోణాల్లో విచారణ జరగలేదనేది. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా ఏబిఎన్ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ ఇది ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయంగా నేను భావిస్తాను సార్. ఎందుకంటే ఆడబిడ్డకు అన్యాయం అని భావిస్తూ ఈరోజు ఎన్నికలు పులివెందుల జడ్పీటీసీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇదే అవినాష్ రెడ్డి బూతును క్యాప్చర్ చేసేదానికి బయట వచ్చాడు. బయట వస్తే పోలీసులు ఒక డిఎస్పి స్థాయి అధికారి అలాగా తీసుకెళ్ళి ఆయన్ని వాహనంలో కూర్చొని పెట్టి హౌస్ అరెస్ట్ చేశారు. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయనేం పెద్ద పులి కాదు. అంటే పోలీస్ యంత్రాంగం పర్ఫెక్ట్గా పనిచేస్తే, చట్ట ప్రకారం పోలీస్ యంత్రాంగం పనిచేస్తే ఎవడైనా చట్టానికి లోబడి ఉండాల్సిందే, ఎంతటి వాడైనా అనేదానికి ఉదాహరణ ఇది. ఇదే అవినాష్ రెడ్డి అనే అతను ఆ రోజు అంటే వాళ్ళ అన్న ప్రభుత్వం ఉండేటప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే తల్లికి గుండెపోటు వచ్చింది, తల్లి హాస్పిటల్లో ఉంది అని చెప్పి నేను అన్నీ కూడా సకల సౌకర్యాలు ఆమెకి చేయాలి బిడ్డగా అని చెప్పి రోడ్డు మీద అడ్డంగా కూర్చుంటే తిరుక్కొని వచ్చేసారు. ఎస్పీతో సహా జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కలిసి అతను ఒక్కని అరెస్ట్ చేయలేక, మా వల్ల కాదు మీరు వెళ్ళిపోండి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని చెప్పి సిబిఐనే వెనక్కి పంపించేసినటువంటి అప్పటి ఎస్పీ గారు, డిఎస్పీలు, పోలీస్ యంత్రాంగం, జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా శాస్త్రలుడిగి వెనక్కి రావడం చూసాం మనం. అదే అవినాష్ రెడ్డి కదా ఈరోజు ఒక డిఎస్పీ అధికారే కదా, ముగ్గురు తీసుకొచ్చి లోపల వేశారు కదా. ఏమైపోయినా శాంతి భద్రతలు అదుపు తప్పినాయి. శాంతి భద్రతలు ఏమైనా అంటే వీళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఆ రోజు ఈ రాష్ట్రంలో పనిచేసింది. ఈ జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తింది. అందుకే న్యాయం అనేది కనుసూపు మేరలో కనిపించలా. ఇప్పుడు ఇందాక కొండభద్ర గారు చెప్పినట్టు, ఒకవేళ సునీత గారికి తెలుసున్నా, లేదు సునీత గారు తెలిసి ఆ మాయలో ఏమన్నా పడిందా అనేది పక్కన పెడితే, నాకున్నటువంటి నాలెడ్జీ ప్రకారము ఆ రోజు పాపం సునీత వాళ్ళ మాయలో పడింది. అన్న వదిన వాళ్ళ మాయలో పడి నా తండ్రి గారిని, ఇందాక మన కొండబద్దలు చెప్పినట్టు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారి ఆజ్ఞ లేనిది వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటి లోపలికి వెళ్ళి ఆయన్ని యథేక్షగా దాదాపు అన్ని గొడ్డలి పోట్లు పడ్డాయంటే ఒక 3-4 గంటలన్నా మినిమం ఉండాలి లోపల. 3-4 గంటల సేపు లోపల ఇంత అరాచకం జరుగుతూ ఉంటే బయట ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చారు అంటే దీనిలో 100% జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ హస్తం లేనిదే జరగదు. అదే ఆమె గమనించి ఉండాలి ఆ రోజు. సరే గమనించలేదేదో మాటలో చెప్పాడు, పక్కన పెట్టుకొని ఆ పక్క ఒక చెల్లెల్ని ఈ పక్క ఒక చెల్లెల్ని పెట్టుకొని నా చిన్నాయన్ని చంద్రబాబు గారు చంపేశారు, గుండెపోటు అని చెప్పి ముందేమో చెప్పి ఇదే భారతీయ గారు నడుపుతున్నటువంటి మనస్సాక్షి లేనటువంటి సాక్షి పేపర్లో స్కోలింగ్ వేసి, అంటే స్కోలింగ్ వేసి ఎవరికి తెలియకుండా లోపల ఎత్తుకోపోయి పోస్ట్ మార్టం ఏమి లేకుండా దానం చేసేయాలని చూశారు. సరే ఇంకా అన్నీ తెలిసిపోయి మీడియాస్ అంతా వచ్చేసి ఇది గుండెపోటు కాదు గొడ్డల పోటు, ఈ గొడ్డల పోటు కూడా అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు వేసేశారు, సొంత వాళ్ళే వేసేశారు అని కొంచెం లీక్ అయ్యేపాటికి ఆ మరుసటి రోజే ఈ మనస్సాక్షి లేనటువంటి సాక్షి పేపర్, పనికి మాలిన పేపరు, బోండాలు కట్టుకునేదానికి కూడా పనికిరానిటువంటి పేపర్లో
నారాసుర రక్త చరిత్ర అని చెప్పి కత్తి పెట్టి చంద్రబాబు గారి మీద నిందలేసి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందారు బాగా. ఆ ఎన్నికల్లో బాగా లబ్ధి పొందిన తర్వాత అప్పుడు మాయలో పడిపోయింది సునీతమ్మ గారు. పాపం మాయలో పడిపోయి మా అన్న అమాయకుడు చేసున్నాడు, ఇంత అమాయకంగా పెట్టుకొని ముఖం మాట్లాడుతున్నాడంటే నా మనుషులు నేను చెప్పుకుంటానా, నా కన్నే ఇదే చూపించుకుంటూ నా కన్ను నేను పొడుచుకుంటానా అని చెప్పి యాక్షన్ చేసి దొంగ పిల్లోడు అని చెప్పారు కదా సార్ పిల్లోడు అని చెప్పారు కదా అవినాష్ గురించి. పిల్లోడు, అది పిల్లోడు, ఏమీ తెలియదు, అమాయకుడు, నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేడు, కానీ బాబాయిని మాత్రం ఎవరికి తెలియకుండా గొడ్డలతో లోపల వేసేస్తాడు, వచ్చేస్తాడు, కానీ బాహ్య ప్రపంచంలో మాత్రం పిల్లోడు అని చెప్పి కితాబిచ్చి సార్ దీంట్లో ఎవరు అవునన్నా కాదన్నా అంతఃపురం సంబంధం లేనిది జరిగే ప్రసక్తి లేదు సార్. అంతఃపురానికి తెలియకుండా అంతఃపురంలో వాళ్ళందరికీ తెలిసే పక్కా స్కెచ్ ప్లాన్ ప్రకారము వివేకానంద రెడ్డి గారిని వీళ్ళే తుదముట్టించారు అనేది ప్రజలకందరికీ తెలుసు. చిన్న పిల్లవాడిని కలబెట్టిన హూ కిల్డ్ బాబాయ్ అంటే సరే సురేంద్ర గారు, అది అందరికీ తెలుసు కాబట్టి అంతకుముందు ఎన్నికల్లో ప్రజలు సరే ఒక్క ఛాన్స్ అన్నారు కాబట్టి అధికారాన్ని ఇచ్చారేమో, కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా అంశాలు పనిచేశాయి కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి వైసీపీకి ఆ తీర్పు ఇచ్చారు. ప్రజాకోర్టులో ఆ తీర్పు వచ్చింది, కానీ వారికి న్యాయం జరగాలని సునీత గారు మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తూ వస్తున్నారు. శివపార్వతి గారు ఏం చెప్తారు? వారు మొదటి నుంచి కూడా చాలా నవీన్ గారు ఒకే సెకండ్ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆడబిడ్డకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోదు. ఏ ఆడబిడ్డ అయినా సరే, దానికి నిదర్శనమే మా కిరణ్ కూడా ఒక ఆడబిడ్డని భారతి గారిని ఏదో మాట్లాడినా అరెస్ట్ చేయడం చూసాం. మరి సునీత గారు తండ్రిని పోగొట్టుకొని, సునీత గారి డిమాండ్ కూడా ఏమంటే తండ్రి ఎలా చనిపోయాడు, నా తండ్రిని అయితే తీసుకొని రాలేను, కానీ నా తండ్రిని చంపిన వాళ్ళందరికీ తెలుసు, కానీ వాళ్ళకి శిక్ష పడాలి. నా తండ్రిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది తెలుసు, కానీ ఆ దోషులకి శిక్ష పడాలా, శిక్ష పడితేనే మా తండ్రి గారి ఆత్మ శాంతిస్తుంది, దానికోసమే నేను పోరాటం చేస్తున్నా అని చెప్పి పాపం ఎక్కిన మెట్టు ఎక్కకుండా, దిగిన మెట్టు దిగకుండా తిరుగుతూ ఉంది. ఆ ఆడబిడ్డకి ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి పునర్విచారణకు ఆదేశాలు తీసుకొచ్చి ఖచ్చితంగా కూలంకుశంగా పునర్విచారణ జరిగి దీంట్లో ఎవరెవరు బిగ్ బాసులు, దాని తర్వాత ఉండే బాసులు, అంతఃపురంలో ఉన్నటువంటి రహస్యాలు, ఇవన్నిటినీ కూడా ఛేదించి ఖచ్చితంగా సునీతమ్మకు న్యాయం జరుగుతుంది. వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది సార్. శివపార్వతి గారు ఏం చెప్తారు అంటే, ఆవిడ చాలా క్లియర్గా అడుగుతున్నారు, ఇక్కడ న్యాయం ఆలస్యం అవ్వడం పక్కన పెడితే తిరస్కరణకు గురవుతోంది అనేది కనిపిస్తోంది.